హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే యాపిల్ భాషలో వీడియో అప్లోడ్ చేశాను కదా, అక్షరాభ్యాసం వీడియో. అక్షరాభ్యాసం అయితే బుధవారం చేపించాము. ఈరోజు అయితే ఫ్రైడే, తన ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అన్నమాట. అక్కడ కొన్ని బియ్యం ఇచ్చారు, అంటే స్లేట్ పైన పూజ చేయించిన అక్షంతలో కొన్ని బియ్యం అవి అయితే ఇచ్చారు. అవి ఇచ్చి వీటితోని ప్రసాదం చేసి ఫస్ట్ దేవునికి పెట్టండి, తర్వాత మీరు తినేసేయండి అని చెప్పారు. నేనైతే తన ఫస్ట్ డే స్కూల్ కాబట్టి ఈరోజే మంచిగా హెడ్ బాత్ చేసి పూజ చేసి ప్రసాదం అయితే చేస్తున్నాను. తర్వాత దేవుడికి పెట్టేశాను. అండ్ ఒకవైపు బీరకాయలు గీకేసి పెట్టేశాను కర్రీ చేయడానికి. ఎందుకంటే యాపిల్ ఫస్ట్ డే స్కూల్, నేను తనతో స్కూల్కి వెళ్ళాలి కాబట్టి నేను కూడా రెడీ అయ్యి అన్నీ ముందుగానే ప్రిపేర్ చేస్తున్నాను. అంటే వంట, ఇంట్లో పని అవన్నీ కొంచెం ఫాస్ట్గా చేస్తున్నాను. ఈ రోజు నుంచి నాకు కూడా డ్యూటీ అన్నమాట. ఇన్ని రోజులేమో ఇంట్లో డ్యూటీ చేశాను, ఇప్పుడేమో తను స్కూల్కి వెళ్ళి తనతో పాటు డ్యూటీ చేయాలి. సో కొంచెం హ్యాపీగా ఉంది. తను ఫస్ట్ టైం స్కూల్కి వెళ్తుంది, అంటే ఫస్ట్ డే స్కూల్కి వెళ్తుంది. ఎలా ఉంటుందో ఏమో అని. స్కూల్ అంటే ఏదో పెద్ద స్కూల్ అనుకోకండి, జస్ట్ అంగన్వాడీలో వేస్తున్నాము అంతే. ఎందుకంటే తనకి ఇంకా ఏజ్ లేదు, జస్ట్ 3 పడ్డాయి. 3 ఇయర్స్ పడి ఒక 2 మంత్స్ అవుతుంది. ఇప్పుడే స్కూల్లో అంటే తీసుకుంటారు, కానీ ఒక ఇయర్ ఫీజు వేస్ట్గా కట్టాలేమో అనిపించింది మాకు. అందుకే తనను ప్రజెంట్ అలవాటు కావాలని దగ్గరలో ఉన్న అంగన్వాడీలో అయితే వేశాము. తను ఫస్ట్ డే స్కూల్కి వెళ్తుంది. అసలు స్కూల్ అంటే ఏంటి, ఎలా ఉంటుందో కూడా తెలీదు. మేము కొన్ని చెప్పామన్నమాట. స్కూల్ అంటే స్లైడ్ ఉంటుంది, గేమ్స్ ఉంటాయి, పిల్లలు ఉంటారు, ఆడుకోవచ్చు అని చెప్పాము. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే స్లైడ్ లేదు, ఏం లేదు. అంతే అంగన్వాడీలో అలాగే ఉంటుంది. నార్మల్గా ప్లే స్కూల్లో అయితే మాకు స్లైడ్ ఉంటుంది, గేమ్స్ ఉంటాయి, మంచిగా ఆడిపిస్తారు వాళ్ళు. స్కూలా? ఏ స్కూల్కి పోతున్నావు నువ్వు? మంచిగా చెప్పు. అంగన్వాడీ. బ్యాగ్ ఏది నీది? బ్యాగ్ తీసుకో. ఇక్కడ ఉంది, అగో బెడ్లు ఉంది బ్యాగ్ నీది. ఇదేరా, అందులో స్ట్రైట్స్ పెట్టినా చూడు. వేసుకో, పోదాం. ఉండని, లోపల పెట్టేసి అవన్నీ తీయకు. టైం అవుతుంది పాప, మనం పోదాం. పా వేసుకో, బ్యాగ్ వేసుకో. ఎట్లా వేసుకుంటాను చూడు బ్యాగు. పడుతుంది తాడ్డది, మంచిగా వేసుకో. అంగన్వాడీ హ్యాపీ. వచ్చినావా అంగన్వాడికి? పోతున్నావా? ఇక్కడ కూర్చో. అక్కడ కూర్చోపో అన్నయ్య దగ్గర. ఏం కాదు, నువ్వు ఆడుకోపో. ఆడుకో, కూర్చో. యాపిల్ ఫస్ట్ డే అయితే స్కూల్లో బాగానే ఉంది. వెళ్ళిన తర్వాత నేమ్ ఎంట్రీ చేసుకున్నారు, హైట్ అండ్ వెయిట్ చెక్ చేశారు. పాపని డైలీ పంపిస్తారా అంటే డైలీ పంపిస్తామని చెప్పాను. అండ్ నా నంబర్కి మెసేజ్ కూడా వచ్చింది, మీ పాప ఇలా జాయిన్ అయింది అన్నట్టు మెసేజ్ కూడా వచ్చింది. తను ఒక 3 డేస్ బాగానే వెళ్ళింది స్కూల్కి, కానీ తర్వాత ఏమైందో కానీ 3 డేస్ తర్వాత వెళ్ళను అని ఏడుపు స్టార్ట్ చేసింది. 3 డేస్ అయితే అసలు కొంచెం కూడా ఏడవలేదు. నేనే స్కూల్కి వెళ్తా అని వెళ్ళింది. అండ్ తనకు బ్యాగ్స్ కూడా బుక్ చేశాను. ఆ బ్యాగ్స్ చూసి ఇంకా మంచిగా హ్యాపీ అన్నమాట. తను ఆ బ్యాగ్స్ వేసుకొని వెళ్ళేది రోజుకొకటి. తర్వాత ఏమైందో కానీ ఏడుపు అయితే స్టార్ట్ చేసింది. ఎందుకు వెళ్ళట్లేదు అని అంటే నన్ను కొడుతున్నారు వాళ్ళు అంటుంది. మరి పిల్లలు కొడుతున్నారా లేకపోతే ఇంకేమైందో తెలియదు, కానీ వెళ్ళట్లేదు, పాపం ఏడుస్తుంది. చూడండి ఫస్ట్ డే తనంతట తాను ఎంత తింటుందో. అంటే ఫస్ట్ టైం తను అలా తన ఓన్గా తినడం, అండ్ కొంచెం ఎక్కువగానే తింది. పిల్లలను చూసి వాళ్ళతో పాటు తింది మంచిగానే. స్కూల్కి వెళ్తే బాగుండు అనుకున్నాను, కానీ తను ఏడుస్తుంది. ఇప్పుడు కూడా తను స్కూల్కి వెళ్ళాలంటే తనతో ఎవరో ఒకరు ఉంటే మాత్రమే వెళ్తుంది. ప్రజెంట్ అయితే వాళ్ళ పెద్దతో వెళ్తుంది యాపిల్తోని. తర్వాత నేనే వెళ్ళాల్సి వస్తుంది డ్యూటీ. తను స్కూల్కి వెళ్తే నాకు కొంచెం ఫ్రీ టైం దొరుకుతుందేమో వీడియోస్కి, ఎడిటింగ్కి అనుకున్నాను. కాకపోతే తను ఒక్కటి ఓన్గా వెళ్ళట్లేదు. మళ్ళీ నాకే డ్యూటీ, నేను వెళ్ళాల్సి వస్తుంది తనతో పాటు. సో ఇదే అండి ఈరోజు వీడియో, యాపిల్ ఫస్ట్ డే స్కూల్ స్టోరీ అన్నమాట. ఇంకా వీడియోస్ తీసి పెడతాను, తను రోజు ఎలా ఏడుస్తుంది స్కూల్కి వెళ్ళను లేకపోతే వెళ్తుందా ఎలా ఉంది అని. సో ఈరోజు అయితే ఇదే అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్లేట్తో పాటు ఇంకా 3 చిన్న స్లేట్స్ వచ్చాయి, అవి అంగన్వాడీలో పిల్లలకు ఇచ్చేసాము. మాకు అక్కడ అదే చెప్పారు, పెద్ద స్లేట్ పాపకు ఉంచేసి మిగిలిన 3 స్లేట్స్ ఇంకా ఒక బుక్ ఎవరికైనా పిల్లలకి ఇచ్చేయండి, అంటే విద్యాదానం అన్నట్టు ఎవరికైనా ఇచ్చేయండి మంచిది అని అంటే మేము ఆ 3 స్లేట్స్ కూడా తీసుకొచ్చి పిల్లలకి ఇచ్చేసాం.